సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారని బాధిత మహిళ పేర్కొన్నారు. అలా తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారు. ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నామని అన్నారు. పార్టీ కార్యక్రమాలలో పరిచయమైన ఫోన్ నంబర్ తీసుకున్నారని మహిళ ఆరోపించారు. సత్యవేడుకు చెందిన ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మహిళ ఆరోపిస్తుంది. టీడీపీ పార్టీ కార్యకర్తగా తాను ఎనలేని సేవ చేసినప్పటికీ అతను మాత్రం వైసీపీ నుండి టీడీపీకి వచ్చి ఇలా మహిళా కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని లైంగిక దాడులు చేస్తున్నాడంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. ప్రస్తుతం మహిళ మనతో పాటు ఉన్నారు. ఎవరైతే ఆదిమూలం ద్వారా లైంగిక దాడికి గురైన మహిళ, ఏంటండి అసలు మీకు ఈ కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారని చెప్తున్నారు టీడీపీకి సంబంధించి, ఈయన ఎమ్మెల్యే తోటి మీకు ఎలా పరిచయం ఏర్పడింది? మీ మీద ఈ విధంగా ఆయనతో పాటు క్యాన్వాస్ చేశానండి. చేసిన తర్వాత నా మొబైల్ నెంబర్ ఆయన దగ్గర ఉందండి. ఆ నెంబర్ ద్వారా నాకు కాల్ చేసేవాడు. చెల్లెమ్మ అంటూ కాల్ చేసేవాడు. కాల్ చేసిన తర్వాత ఉన్నట్లుండి నాకు వాట్సాప్ పెట్టు అనేవాడు. సరే, నేను వాట్సాప్ అంటే ఫొటోస్ అనుకునేదాన్ని, కానీ నాకు ఇష్టం ఉండదు సార్ వీడియో కాల్స్ అని చెప్పేదాన్ని. అలా కాదు, చేయని పదే నేను ఫోన్ కట్ చేసినప్పటికీ పదే చేసేవాడు. సరే, నన్ను ఓ రోజు రా మాట్లాడదామని చెప్పి పిలిచాడు. సరే, నేను వెళ్ళానండి. భీమాస్ ప్యారడైస్ 109 17వ తారీఖు పిలిచాడండి. జూలైలో సార్, జూలైలో పిలిచాడు. స్టార్టింగ్ వచ్చి 6వ తారీఖు పిలిచాడు. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరూ లేదు. రూమ్ నెంబర్ 109 చెప్పాడు. లోనికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను ఉన్నట్లుండి అటాక్ చేసి నాపై అత్యాచారం చేశాడు. తర్వాత ఈ విషయం బయట చెప్పామంటే నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తను చంపేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఎవరికి చెప్పుకోలేదండి. చెప్పుకోకుండా సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ నాకు కాల్స్ మొదలయ్యాయి. బ్లాక్మెయిల్ చేసేవాడు. నువ్వు రాలేదంటే ఇట్లా. మళ్ళీ 17వ తారీఖు రోజు రమ్మని చెప్పాడు. 105 చెప్పాడు రూమ్ నెంబరు. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ అదేలాగా ఆ రోజు చేశాడు. సరే, వచ్చేసి నేను మానసికంగా కుంగిపోయి నేను ఎలా చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మానసికంగా కుంగుతా ఉన్నాను. ఓ రోజు నైట్ అంతా ఫోన్ చేశాడు. మా ఆయన దాన్ని చూసి ఎందుకైతే అతన్ని కాల్ చేస్తున్నాడని చెప్పి మొబైల్ పగలగొట్టి నన్ను కొట్టి నన్ను అరాజకంగా కించపరిచి ఏం జరిగింది చెప్పాలంటూ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు మా ఆయన. సో జరిగిన విషయాన్ని ఆ రోజు నేను ఆయనకి చెప్పుకోవడం జరిగింది. జరిగిన తర్వాత 2 రోజులు చాలా పెద్ద గొడవలు జరిగిన తర్వాత మా ఆయన ఇలాంటి కామాంధుడిని సత్యవేడు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని చెప్పి, సత్యవేడు నియోజకవర్గంలో మహిళలు చాలా మంది అలాగే బాధితులు ఉన్నారండి. ఎవరు తెగించి బయట రాలేకపోతున్నారు. నేను ఈరోజు వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను వచ్చాను. వాళ్ళని కాపాడుతాను. మేము ఇద్దరం మాట్లాడుకుని కామాంధుని దగ్గర నుంచి రక్షించుకోవాలని చెప్పి పెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసుకున్నాం దీన్ని. మా ఆయన చెప్పినట్టు నేను పెన్ కెమెరా రెడీ చేసి ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పి వెయిట్ చేశాను. మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు 1:30 నన్ను అక్కడికి పిలిపించుకున్నాడు. 105కి వెళ్ళానండి. వెళ్ళి అతని కామ క్రీడల్ని నేను రికార్డ్ చేసుకున్నాను. చేసుకుని వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కి నేను పెట్టానండి. పెట్టి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులు నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అది అతనికి తెలిసి మా ఇంటి దగ్గరికి అందరినీ పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి హత్య చేస్తానంటూ నన్ను బెదిరించాడు. బెదిరించిన దానివల్ల నన్ను నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాకుండా ఇటువంటి కామాంధుడిని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి, ఇలాంటి నీచ పురుగులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ బాగుపడదని నేను చెప్తున్నాను. బాబు గారు, నేను తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి ఈరోజు నేను మీడియా ఎక్కలేదు. ఇలాంటి నీచమైన వాళ్ళని మీరు వెంటనే సస్పెండ్ చేసి మన తెలుగుదేశానికి
మీరు న్యాయం చేస్తారని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నన్ను కాపాడతారని చెప్పి నా కుటుంబాన్ని రక్షిస్తారని చెప్పి నేను వచ్చాను. ఇటువంటి వ్యక్తిని కానీ మీరు కానీ వెంటనే సస్పెండ్ చేయలేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని నేను తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని ఒక్కసారి కాదండి, దాదాపు 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు? మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు, మీరే చంపుతామని బెదిరించారని చెప్తున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే పవర్ ఉంటుందండి. ఆ పవర్ ద్వారా మనం ఎంత చెప్పుకున్నా, మనం ఎంత చేసినా మనకి జరగదండి. ఇలాంటి ప్రజెంట్ రూలింగ్ పార్టీలో కూడా నాకు చాలా లాస్ట్ టైంలో అన్యాయాలు జరిగిన దాని గురించి నేను స్టేషన్లో అన్నీ ఎక్కానండి. ఎక్కినప్పుడు నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అదే ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఇలా చేశాడని వెళ్తే నాకు న్యాయం జరగదని నేను చెప్పుకోలేదండి. కేవలం అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై కేసు నమోదు చేసి అతను శిక్ష పడేలాగా చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒకటే కాదు కదండి, సత్యవేడ్ నియోజకవర్గంలో బాధితురాల్ని ఇలాంటి వేల సంఖ్యలో ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజు ఎవరైనా బాబు గారు పంపించి ఎంక్వైరీ చేస్తే ప్రతి మహిళ బయటకు వస్తుందండి. ఎన్ని మహిళలు వస్తారో చూస్తారండి. ఇలాంటి వ్యక్తి వల్ల నా ఒక్కటే అంటే సస్పెండ్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి వ్యక్తి వల్ల చాలా మహిళలు, వందల మహిళలు తన శీలాన్ని కోల్పోయి ఈ రోజు ఎవరికి చెప్పుకోలేకుండా కృంగుతూ బ్రతుకుతున్నారు. వీటిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి. మీరు ధైర్యంగా బయటికి వచ్చారు, నిజంగా అది అభినందనీయం. మరి అదే సమయంలో పోలీసుల దగ్గర కూడా వెళ్ళొచ్చు కదా, అంటే అధికారం ఉన్నది కాబట్టి పోలీసులు ఎవరు సాయం చేయరనా మీ ఉద్దేశం? అవును సార్, అధికారం ఉన్నదని పోలీసులు సహాయం చేయరని నేను వెళ్ళలేదండి. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగితే పోలీసులు ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తారు. మీరు ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి అక్కడ. ఉన్నాయండి, నాకు భయం వేసిందండి. ఇది ఎలా స్పందిస్తారో ఏంటో నాకు అర్థం కాలేదండి. నాకు ఎవరికి చెప్పుకోలే, నాకు తెలియట్లేదండి. ఇది పబ్లిక్ అయితే నాకు మీడియా సపోర్టింగ్ ఉంటుంది, ఈ సపోర్ట్ నన్ను కాపాడుతుందని చెప్పి నేను మీడియాకి వచ్చానండి. దాదాపు 50 రోజులు అవుతుంది, అంటే ఆగస్టు 10 కంటే ముందు జూలై 17 కావచ్చు, ఆగస్టు 10 నుంచి మొదలు పెడితే. మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు ఇంత గ్యాప్ తీసుకున్నారు? లేదండి, నేను దగ్గర ఒక 15 రోజులుగా నేను బాబు గారు అపాయింట్మెంట్ కోసం, లోకేష్ బాబు గారు అపాయింట్మెంట్ కోసం తిరగని చోటు లేదు, చెప్పుకొని నాదుడు లేదు. అందరి దగ్గర నేను మొరు పెట్టుకున్నానండి, నాకైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. చివరిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? అతను అరెస్ట్ చేయాలనా లేకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనా? ఆదిమూలం ఇతను లాంటి వ్యక్తుల పార్టీలో ఉన్నంత కాలం చీడ పురుగులు ఉన్నంత వరకే ఉంటుంది. కేవలం అతను అరెస్ట్ చేస్తే మళ్ళీ వస్తాడు, మళ్ళీ మొలుచుకొస్తాడు, మళ్ళీ మహిళల్ని హత్య చేస్తాడు, మళ్ళీ మహిళల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇటువంటి వ్యక్తిని ఒక్కసారి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ప్రతి ఒక్కరికి భయం వచ్చి అందరూ మహిళల జోలికి వెళ్ళాలంటే ఖబర్దార్ జాగ్రత్త అన్నట్లు ఉంటారు సార్. ఇది ప్రస్తుతం బాధిత మహిళ చెప్తున్నారు. అంటే పార్టీ కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్న మహిళా కార్యకర్తల పట్ల ఈ విధంగా ఎమ్మెల్యే ఉన్న పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి లైంగిక దాడులు చేయడం, అలాగే ఎవరికైనా చెప్తే చంపుతామని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా లేపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం, ఇది మహిళా కార్యకర్త ప్రస్తుతం ఆరోపిస్తుంది. తన కుటుంబానికి రక్షణ కావాలి, అలాగే ఎవరైతే తనపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆ ఎమ్మెల్యే ఉన్నాడో అతన్ని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేది కూడా ప్రస్తుతం బాధితురాలు కోరుతోంది. కెమెరామెన్ సురేష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.